ఇప్పుడు మనం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గండూరుపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ సిఏ వెంకరెడ్డిని అడిగి ఇక్కడ పంట పొలాలు రైతుల పరిస్థితిని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం వెంకరెడ్డి గారు. నమస్కారం సార్. నా పేరు సాయి మంజునాథ్ అండి. నేను విఆర్పిగా పనిచేస్తున్నాను. మీరు సిఏగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. 6 సంవత్సరాల నుంచి చేస్తున్నారా? వెంకరెడ్డి గారు, ఈ గ్రామంలో మొత్తం ఎంతమంది రైతులు ఉండొచ్చండి? సార్ ఈ గ్రామంలో మొత్తం 94 మంది రైతులు ఉన్నారు సార్. 94 మంది రైతులు ఉన్నారు. ఇందులో మన ఎన్పిఎం పద్ధతులు పాటిస్తూ వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 63 మంది రైతులు చేస్తున్నారు. 63 మంది చేస్తున్నారా? ఓకే. ఈ గ్రామంలో ఎక్కువగా ఏ పంటలు బాగా పండిస్తుంటారు? సార్ మా గ్రామంలో ఎక్కువగా నిమ్మ చెట్లు ఎక్కువ వేస్తారు సార్. నిమ్మ. రెండవది వచ్చేసి కొద్ది శాతంలో మిరప వేస్తారు సార్. మిరప వేస్తారు. ఈ నిమ్మ మిరపనే ఎక్కువగా వేయడానికి ఏమైనా ప్రత్యేకంగా కారణాలు ఏమైనా ఉన్నాయా? సార్ మాకు మార్కెటింగ్ ఎక్కువ నిమ్మ సార్. ఆదాయాలు వచ్చేది కానీ నిమ్మ. మిరప అనేది కూడా బాగా కష్టపడి పురుగు మందులు మానేసి తర్వాత మన చెప్పడంలో బాగా చేస్తున్నారు కాబట్టి కొద్ది శాతం అంటే 20 సెంట్లు 30 సెంట్లు అట్లా ఎక్కువ వేసుకుంటున్నారు సార్. ఈ నిమ్మ మిరప పంటలు అని చెప్పారు కదా, సార్ ఇవి కాకుండా వేరే పంటలు కూడా బాగా మార్కెట్ ఉంటుంది కదా, మరి అవి ఎందుకు వేయట్లేదు? సార్ వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ మాకు. ఎందువల్లంటే ఇప్పుడు ఇంతకుముందు మిరప నిమ్మ కాకుండా మినుము పెసర అలసంద ఇలాంటి పైర్లు వేసేవాళ్ళు. ఈ కోతుల ప్రాబ్లం వల్ల వాటిని కాపుదల చేయలేక దాని ప్రాబ్లం వల్ల అవి తగ్గించుకొని ఈ 2 మీద చేస్తున్నాం. కోతులు ఎక్కువగా ఉండి ఎక్కువ దానివల్ల నష్టాలు జరుగుతున్నాయి సార్. ఏ పంట కూడా అసలు ఉండేది కోతులు. ఇక్కడ పొలాలకి మామూలుగా వర్షాధారం మీద ఆధారపడి పండిస్తున్నారా లేక నీటి వసతులు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, వర్షాధారం మీద పండే పంటలు ఎక్కువ ఏం లేదు సార్. నీటి వసతి మీద ఆధారపడే పంటలే ఎక్కువ వేస్తున్నాం మేము. అంటే బోర్లు బావులు నీళ్లు ఉన్న కారణం ఏంటంటే తెలుగుగంగ ప్రాజెక్టు పారుతుంది కాబట్టి అక్కడ నీళ్లు వసతి ఉన్నది కాబట్టి మాకు కొద్దిగా తగ్గకుండా ఉన్నాయి. తెలుగుగంగ ప్రాజెక్ట్ ఉండడం వల్ల మీకు బోర్లు బాగా నీళ్లు వస్తున్నాయి అనమాట. వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఎన్పిఎం పద్ధతిలో పాటిస్తూ పండిస్తున్న ఎవరైనా రైతులు మాకు పరిచయం చేస్తారా? చేస్తాం సార్. సిహెచ్ భాగ్యలక్ష్మి అనే అమ్మాయి చేస్తున్నది. అమ్మాయి మిరప మీద చేసింది, వరి మీద చేసింది, నిమ్మ మీద ఎక్కువ ప్రాధాన్యత చేసింది. మిరప వరి మరి నిమ్మ 3 పండిస్తుంది. 3 పండిస్తారు సార్. సరే, ఆమెను కలుద్దాం మరి. కలుద్దాం సార్. ఓకే రైట్. భాగ్యమ్మా రా. నమస్కారం భాగ్యమ్మ గారు. నమస్తే సార్. భాగ్యమ్మ గారు, మీ పొలాల్లో ఎన్పిఎం పద్ధతులు ఏవేవి పాటిస్తున్నారండి? పొలంలో రాజులైన సూత్రాలు పాటిస్తున్నాము. అవి కాకుండా కషాయాలు వాడుతున్నాము. భాగ్యమ్మ గారు, కషాయాలు కొడుతున్నామని చెప్పారు కదా, మీ పొలంలో ఏ కషాయాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? మా పొలంలో ఎక్కువగా కోడిగుడ్డు నిమ్మరసం కషాయము పంచిగవ్వ నేమాస్త్రం కొడుతుంటాం ఎక్కువగా. ఇప్పుడైతే మా మిరప తోటలో కోడిగుడ్డు నిమ్మరసం కషాయం తయారు చేసి కొట్టాలనుకుంటున్నాం. భాగ్యమ్మ గారు, ఈ కోడిగుడ్డు నిమ్మరసం కషాయం తయారు చేసుకోవడానికి మీకు ఎంత ఖర్చు అయిందండి? కోడిగుడ్డు నిమ్మరసం కషాయానికి 100 రూపాయలు అయింది సార్. 100 రూపాయలు అయింది. అదే పురుగు మందు వాడాలంటే 500 రూపాయలు ఖర్చు అవుతుంది. 500 రూపాయల ఖర్చు. దీనివల్ల అయితే 100 రూపాయలను ఇంకా 400 తగ్గినట్టు ఖర్చు తగ్గించుకోవచ్చు. భాగ్యమ్మ గారు, ఇప్పుడు కోడిగుడ్డు నిమ్మరసం కషాయం మేము మిరప తోటలో కొడుతున్నామని చెప్తున్నారు కదా, అది ఏ విధంగా తయారు చేసుకుంటారు మరి మాకు కొంచెం చూపిస్తారా? భాగ్యలక్ష్మి గారు, కోడిగుడ్డు నిమ్మరసం కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటండి? ఈ కషాయాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు 12, నిమ్మకాయలు తగినన్ని, నిమ్మకాయలు కోసుకోవడానికి కత్తి, నిమ్మరసం పిండుకునేదానికి ఒక పాత్ర, నిమ్మరసం వడగట్టుకునేదానికి జాలి, కోడిగుడ్లు నిమ్మరసం పోసుకోవడానికి డబ్బా, కోడిగుడ్లు శుభ్రపరచుకోవడానికి గుడ్డ. భాగ్యలక్ష్మి గారు, కావాల్సిన పదార్థాలు ఏంటో చూపించారు కదా, మరి ఏ విధంగా తయారు చేసుకుంటారో చెప్తారా? సరే, అలాగేనండి. ముందుగా నిమ్మకాయలు కోసుకొని నిమ్మరసం పిండుకోవాలి.
ఈ నిమ్మరసం ఎంత మోతాదులో తీసుకోవాలి? కోడిగుడ్లు డబ్బాలో వేసుకుని ఆ కోడిగుడ్లు మునిగేంత వరకు రసం పిండుకోవాలి. మనం ఇప్పుడు నిమ్మరసాన్ని వడబోసుకోవాలి. ఈ కోడిగుడ్లను తీసుకొని గొడ్డతో శుభ్రపరచుకోవాలి. ఈ కోడిగుడ్లని శుభ్రంగా తుడుచుకున్న తర్వాత డబ్బాలో పెట్టుకొని నిమ్మరసం పోసుకోవాలి గుడ్లు నిండేంతవరకు. ఈ డబ్బాకి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మరసం పోసుకున్నాం కదా, ఇప్పుడు తర్వాత ఏం చేయాలండి? ఈ డబ్బా మూతను ప్రతిరోజు ఉదయం సాయంకాలం మూత తీసి పెట్టాలి. ఇలా 12 రోజుల దాకా తీసి పెట్టాలి. ఇలా 12 రోజులు రోజు మూత తీసి ఉంచాలని చెప్పారు కదా, ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ఇలా 12 రోజులు ఉంచడం వల్ల కోడిగుడ్లు పూర్తిగా కరిగిపోయి కోడిగుడ్లు నిమ్మరసం కషాయం తయారవుతుంది. పన్నెండు రోజుల తర్వాత ఈ కోడిగుడ్లు నిమ్మరసంలో కరిగిపోతాయని చెప్పారు కదా, అవి ఒకసారి కరిగిపోయినా లేదు చూద్దామా? మీరు చెప్పింది నిజమేమ్మా, మొత్తం కరిగిపోయినట్టున్నాయి కదా అందులో? అవును సార్, మొత్తం కరిగిపోయినాయి. ఈ కోడిగుడ్డు నిమ్మరసం కషాయం తయారు చేస్తే చూపించారు కదా, మరి దీన్ని ఏ విధంగా వాడుకోవాలో చెప్తారా? ముందుగా ఈ కషాయాన్ని డబ్బా తీసుకొని పలసటి గుడ్డ తీసుకొని వడపోసుకోవాలి. ఈ విధంగా వడపోసుకున్న కషాయాన్ని మనము ఎంత మోతాదులో వాడుకోవాలమ్మా? ఈ విధంగా ఈ కషాయాన్ని తీసుకొని 200 మిల్లీలీటర్లు తీసుకొని 100 లీటర్ల నీళ్ళల్లో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఈ 200 మిల్లీలీటర్లు కషాయం తీసుకొని 100 లీటర్లో పోసుకోవాలని చెప్పారు కదా, మరి ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? 4 రోజులు నిల్వ ఉంటుంది ఈ కషాయము. 4 రోజుల్లోగా పిచికారీ చేసుకోవాలి. 4 రోజుల్లో పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా 100 లీటర్ల నీళ్ళల్లోకి 200 మిల్లీలీటర్లు కషాయం పోసుకొని బాగా కర్రతో కలబెట్టాలి. ఈ కలుపుకున్న కషాయాన్ని స్క్వేర్లోకి పలసటి గుడ్డతో తీసుకొని వడబోసుకోవాలి. దాని మీద వేసుకొని వడబోసుకోవాలి. భాగ్యమ్మ గారు, ఈ కోడిగుడ్డు నిమ్మరసం కషాయము పొలంలో పిచికారీ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటండి? కోడిగుడ్డు నిమ్మరసం కషాయం వాడడం వల్ల పూత పింద రాలకుండా అరికడుతుంది. తల్లి పురుగు గుడ్లు పెట్టకుండా నివారిస్తుంది. అంతేకాకుండా రసం తీర్చే పురుగులను అరికడుతుంది. భాగ్యమ్మ గారు, ఈ కోడిగుడ్డు నిమ్మరసం కషాయంలో ఉపయోగాలు చెప్పారు కదా, అలాగే ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తారా? చెప్తాం సార్. ఈ కషాయాన్ని తయారు చేసేటప్పుడు కోడిగుడ్లను గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. నిమ్మరసాన్ని పలసటి గుడ్డతో వడబోసుకోవాలి. ఈ కషాయం 30 రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి 30 రోజుల్లోగా మనం పిచికారీ చేసుకోవాలి. 30 రోజులే నిల్వ ఉంటుంది? 30 రోజులే ఉంటుంది సార్. అలాగా.
భాగ్యమ్మ గారు, ఈ కోడిగుడ్డు నిమ్మరసం కషాయం తయారు చేసుకునే విధానం మరియు జాగ్రత్తలు ఉపయోగాలు అన్నీ మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్.